ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 21 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయం మీరు అద్భుతమైన సంతోషకరమైన ఆలోచనలతో మీ పడకల మీద నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అలాగూ చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థనలకు జవాబులిచ్చే దేవుడు. ఆయన అన్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని ఆయన సెలవిచ్చారు. నాకు మొర్రపెట్టుము అని ఆయన చెప్పాడంటే తప్పకుండా మన మొరలు విని మన మొరలకు ఆయన జవాబు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మాట ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి మనం నిబ్బరముగా ప్రభు సన్నిధిలో యథేచ్ఛగా ప్రార్థించవచ్చు. అయితే ఒక మాట, దేవుడు అద్భుతమైన జవాబులు మనకివ్వాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన మనకు జవాబును ఇవ్వాలంటే మనం ఎలా ప్రార్థించాలి? మనం ప్రార్థించవలసినటువంటి విధానం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాస సహితమైన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. విశ్వాసం లేని ప్రార్థనలకు జవాబు ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకని? పరలోకములో ఉన్న దేవుణ్ణి ప్రభావితం చేసే ప్రార్థన ఏమిటంటే విశ్వాస సహితమైన ప్రార్థనే. అటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి జవాబుని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం చాలాసార్లు కొన్ని వందల వేల ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ వాటిలో ఎన్నింటికి జవాబు వచ్చింది? చాలా కొద్ది వాటికి జవాబును మనం చూడగలిగాం. ఎందుకనంటే చాలాసార్లు దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇది జరుగుతుందో జరగదో, నా మొర్ర దేవుడు వింటాడో వినడో అనే సందిగ్ధ అవస్థలో మనం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకని మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నారు, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని సెలవిచ్చారు. దేవుని మహిమను మనం చూడాలంటే ఖచ్చితంగా ఆయనను మనం నమ్మాలి, ఆయనను మనం విశ్వసించాలి. అప్పుడు ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ఒక గ్రామంలో 500 మంది విశ్వాసులున్న ఒక సంఘం ఉండేది. ఆ ఊరిలో సుమారుగా 7 సంవత్సరాల నుండి వర్షాలు కురవట్లేదు. అప్పుడు సంఘము, సంఘ పెద్దలు ఒక తీర్మానం చేశారు. పాస్టర్ గారు, మనమందరం కూడా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు మైదానంలో మనం ఒక 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని చెప్పారు. పాస్టర్ గారు సరే అన్నారు. అందరు కలిసి నిరవధికంగా 7 దినాలు వారు ఉపవసించి ప్రార్థించటం మొదలుపెట్టారు. మొదటి రోజు ఉపవాస ప్రార్థన ముగించబడింది. 2వ రోజు అలా 6 రోజులు ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. 7వ దినం ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది. ఒక తల్లి కూతురు ఆ ప్రార్థనకి అటెండ్ అవ్వాలని వారు బయలుదేరుతున్నారు. ఈలోపు మమ్మీ 1 minute అని చెప్పి ఈ పాప ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళింది. ఎంతసేపు వెతికినా ఆమె
వెతుకుతున్న వస్తువు దొరకట్లేదు. వాళ్ళమ్మ వెనుదిరిగి వచ్చి చిరాకు పడి, పాప ఏం చేస్తున్నవే అని గట్టిగా మందలించింది. అప్పుడు ఆ పాప, మమ్మీ ఇంట్లో గొడుగు ఎక్కడుంది అని అడిగింది. అప్పుడు ఆ తల్లి అంటుంది, గొడుగెందుకే నీకు, ఇప్పుడు ఏమీ వర్షం రావట్లేదు కదా అని ఆ తల్లి ఆ బిడ్డతో అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మనం 7 దినముల నుండి ఉపవాసంతో ప్రార్థిస్తున్న వర్షం కోసం ఈరోజు అద్భుతంగా వర్షాన్ని దేవుడిస్తాడు. కాబట్టి నీవు నేను తడిచిపోకుండా ఈ గొడుగు మనకు కావాలి, అందుకోసమే గొడుగును వెతుకుతున్నాను అని చెప్పిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 500 మందిలో ఒక్కరు మాత్రమే గొడుగుతో వచ్చారు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తుంది కేవలం ఆ ఒక్క పాప మాత్రమేనన్నమాట. దేవుడు మన విశ్వాస సహితమైన ప్రార్థనలకు ఆయన ఎన్నడూ కూడా దాటిపోడు, తప్పకుండా జయమిస్తారు. మీరు కూడా ఒక విశ్వాస సహితమైన ప్రార్థన చేసి చూడండి, దేవుడు మీకు జవాబిస్తాడు. మీరు కూడా అద్భుతమైన సాక్ష్యాలు చెబుతారు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. నీవు మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడవై ఉన్నావు. మా తండ్రి, ఇప్పటికే మీ ద్వారా మేము ఎన్నో అద్భుతమైన జవాబులను పొందుకొని ఉన్నాం. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము ఎలా ప్రార్థించాలో, ఎలా మేము మిమ్మల్ని సంతోషపరచాలో మాకు తెలియచేయండి. మాకు అలాంటి నడిపింపును దయచేయండి, మాకు నేర్పించండి. మీ కృప మమ్మలను ఆ రీతిగా ఆవరించునుగాక. మా నాయన, మేము ప్రార్థించిన ప్రార్థనలకు జవాబులు తెచ్చేటువంటి ఒక అద్భుతమైన మీరు కోరుకొనిన విధానములో అలాంటి ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.